హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐ ఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 పేపర్ 1 వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ 2లో మ్యాథమెటిక్స్ విభాగం నుండి వచ్చిన ప్రశ్నలని ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. మరి ఈ ప్రాబ్లమ్స్ టెట్కే కాదండి, డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. మరి పేపర్ 2 వాళ్ళకి బయాలజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా ఈ యొక్క పేపర్ 2 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరి అందులో ఉన్న క్వశ్చన్స్ని చాలా డీటెయిల్స్గా విత్ షార్ట్ కట్ మరియు కాన్సెప్ట్ మెథడ్లో ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్? Which one of the following is the prime number? So, which one of the following is the prime number? ఈ క్రింది వాణిలో ఏది ప్రధాన సంఖ్య అన్నాడు. మరి ఒక ప్రధాన సంఖ్యని గుర్తుపట్టాలంటే గుర్తుంచుకోండి, ఇచ్చిన సంఖ్య తర్వాత వచ్చే ఖచ్చితమైన వర్గ సంఖ్యని తీసుకొని ఆ వర్గ సంఖ్యకు ఏదైతే వర్గ సంఖ్య ఉంటుందో ఆ వర్గ సంఖ్య యొక్క వర్గమూల సంఖ్య యొక్క తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలచే నిశేషంగా భాగించబడినట్లయితే అది ఎల్లప్పుడూ ప్రధాన సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు 161 ఇచ్చాడండి. మరి 161 అంటే చూడండి, ఇక్కడ మనకు 161 అంటే ఖచ్చితమైన వర్గ సంఖ్య ఏంటిదండి? దీనికి దగ్గరగా ఉన్నది 169. మరి 169 అంటే ఏంటిది? 13 కంటే తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యలచే ఏ సంఖ్యచే భాగించినట్లయితే అది ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది ఒకవేళ భాగించింది అనుకోండి, ఖచ్చితంగా ఇది ప్రధాన సంఖ్య కాదు. 13 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు 13, 11, 7, నెక్స్ట్ 5, 2, 3, 2. మరి ఇవి ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి. ఈ సంఖ్యలచే ఒకటన్నా భాగిస్తుందా అంటే 2తో భాగించదు, 3తో భాగించదు, 5తో భాగించదు, 7తో భాగిస్తుందా అంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 171 7తో పోతుందండి. 7 2 14, 7 3 21 అవుతుంది. మరి ఇక్కడ 7 3 21, శేషం 0 వచ్చింది. అంటే 161 అనేది 7 ఎక్కముతో పోయినది కాబట్టికి ఇది ప్రధాన సంఖ్య కాదు. రైట్. మరి మరొకటి ఏమి ఇచ్చారండి? మరి మనకు మళ్ళీ నెక్స్ట్ వన్ సంఖ్య వచ్చేసి 221. 221కి ఖచ్చితంగా దగ్గరగా ఉన్న ఖచ్చిత వర్గ సంఖ్య 225. 225 దేని యొక్క వర్గం అండి? 15. మరి 15 కంటే తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి మాస్టరు? 13, 7, 11, నెక్స్ట్ వన్ 7, నెక్స్ట్ వన్ 5, నెక్స్ట్ వన్ 3, నెక్స్ట్ వన్ 2. ఈ సంఖ్యలచే 13 నుండి 2 వరకు ఉన్న సంఖ్యల్లో ఏ సంఖ్యచే భాగించబడినట్లయితే ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలచే 221 భాగించకున్నట్లయితే అప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుంది. మరి భాగిస్తుందా మాస్టర్ అంటే లాస్ట్ డిజిట్ 1 ఉంది. అంటే ఏ సంఖ్యని గుణిస్తే 1 వస్తుంది? 13 ఇంటూ చూడండి, ఇక్కడ 13 ఇంటూ 17 గుణించండి. 13 17ల 221 అంటే ఇది 13 ఎక్కంలో వస్తుంది మాస్టర్ ఇక్కడ. కాబట్టికి మరి ఇది ప్రధాన సంఖ్య అవుతుందా? కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి 373. మరి 373కి ఖచ్చితమైన వర్గ సంఖ్య ఏంటిది మాస్టర్? 420. 20 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు ఏంటి? 19, 17, 13, 11, 7, 5, 3, 2. ఈ సంఖ్యలచే దేనిచేనైనా నిశేషంగా భాగిస్తుందా మాస్టరు అని అంటే ఏ సంఖ్యచే నిశేషంగా భాగించబడదు. కావున మరి ఇది ప్రధాన సంఖ్య అవుతుందా? 373. మరి ఏ సంఖ్య కూడా మరి ఇది భాగించబడదు. అంటే 19 నుండి 2 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల్లో ఏ సంఖ్యచే ఇది 373 భాగించబడదు. కావున ఇది ప్రధాన సంఖ్య. ఇదే సంఖ్య ప్రధాన సంఖ్య. దేర్ఫోర్ సిన్స్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 373.
ఇది ఒక ప్రధాన సంఖ్య 373. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, the digits in the place of x so that the numbers 222 3x 432 is divisible by 18, is divisible by 18. 223x 432 ను 18 చే భాగించడానికి x స్థానములో ఉండవలసిన అంకె, అంటే x స్థానములో ఉండవలసిన అంకె 18 చే భాగించాలంటే ఖచ్చితంగా 2 మరియు 9 చే నిశేషంగా భాగించబడాలి. 2 మరియు 9 చే నిశేషంగా భాగించబడిన ప్రతి సంఖ్య కూడా 18 చే నిశేషంగా భాగిస్తుంది. సో మరి 2 మరియు 9 చే భాగించబడిన అంటే లాస్ట్ డిజిట్ ఏముందండి, 2 ఉంది కావున అది 2 చే నిశేషంగా భాగించబడుతుంది, 2 చే నిశేషంగా భాగించబడుతుంది. మరి 9 చే నిశేషంగా భాగించబడాలంటే క్యాన్సల్, 3 2 5 4 9 క్యాన్సల్. నెక్స్ట్ 2 + 2 4 4 3 7, 7కి ఎంత కలిపితే 2 9 అవుతుంది అంటే 2 కలిపితే 9 అవుతుంది. సో మనకు వచ్చేసి therefore since x is equal to 2, x is equal to 2. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇక్కడ 2 + 2 ఎంత 4, 4 + 3 ఎంత 7, 7కి ఎంత కలిపితే 9తో పోతుంది, 9 వస్తుంది. అంటే ఎంత కలపాలి, 7కు 2 కలిపితే 9 వస్తుంది. కనుక్కోవలసిన కనిష్ట సంఖ్య ఎంత మాస్టరు, 2. నెక్స్ట్ వన్, 1728 మరియు k యొక్క కాసాగు 5184 అయిన k కు ఎన్ని విలువలు సాధ్యం? సో 1728 అంటే 12 క్యూబ్. మరి 12 క్యూబ్ నేను రాసుకోవచ్చు 2 × 3 హోల్ క్యూబ్, 4 ముల్ల 12 క్యూబ్. సో ఇక్కడ 2 పవర్ 2 అండ్ 2 పవర్ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 3 అయింది. మరి k వాల్యూ మనం అనుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చి కాసాగు. మరి కాసాగు ఏమవుతుంది, 5184. 5184ని కాసాగు చేయండి. కాసాగు చేస్తే 2 ఎక్కడపోతుంది, 2 2 4, 2 2 4 పోతే 1 ఉంటుంది, 2 5 10, 1 ఉంటుంది, 2 9 18, 2 2. నెక్స్ట్ మళ్ళీ 2 ఎక్కముల 2 1 2, 2 2 9. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 2 4, 2 1 2, 2 2 4, 4 1 2 9 18, 2 6. సో 1296 నేను రాసుకోవచ్చు మాస్టర్, ఇది 36 హోల్ స్క్వేర్ రాసుకుంటాము. అంటే అప్పుడు ఏమవుతుంది, 2 పవర్ 2 ఇంటూ 36 6 స్క్వేర్ హోల్ స్క్వేర్, 36ని 6 స్క్వేర్. అప్పుడు 2 పవర్ 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 2. సో ఇప్పుడు చూడండి 2 3 జా 6, 2 3 జా ఇక్కడ చూడండి 6 ని 2 × 3 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మాస్టరు, 2 జా ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. సో 3 పవర్ 4. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది మాస్టర్, ఇంకా దీనికి ఇంకా ఈజ్ ఈక్వల్ రాసుకుంటే డైరెక్ట్ 2 పవర్ 2 + 2 పవర్ 4 2 పవర్ 6. నెక్స్ట్ ఇంటూ 3 పవర్ 4. సో దేర్ఫోర్ ఎక్స్కు సాధ్యమయ్యే సంఖ్యలు అడిగాడు. మరి ఎక్స్కు ఏమేమి సాధ్యం అవుతాయి అంటే కాసాగులో చూడండి, ఇక్కడ మనకు కాసాగులో 2 పవర్ 6 ఉంది, 2 పవర్ 6 ఉంది. అంటే మనకి ఇక్కడ 2 పవర్ 0 ఉన్నా పర్వాలేదు k వాల్యూ, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6. ఇందులో ఏ సంఖ్య ఉన్నా నో ప్రాబ్లం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6. మొత్తం ఎన్ని వచ్చాయి, 7 వచ్చాయి. మరి ఇక ఇవి ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 3
మరి ఇక్కడ ఏమున్నా 3/4, ఇక్కడ ఏమున్నది 3 ఇక్కడ ఏమున్నది 3 క్యూబ్, మరి ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ ఏముంది 3/4 ఉంది. ఖచ్చితంగా అంటే ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి ఓకే. మరి ఇక్కడ 3/3 ఉంది అంటే k సంఖ్యలో ఖచ్చితంగా ఏముండాలి 3/4 100% ఉండాలి, 3/4 ఉండాలి. ఇవి ఎన్ని ఉన్నాయి మాస్టరు 1. సో మొత్తం ఎన్ని సంఖ్యలు అంటే వచ్చిన సంఖ్యల లబ్ధం 7 × 1 = 7 సంఖ్యలు సాధ్యమవుతాయి, 7 సంఖ్యలు సాధ్యమవుతాయి. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక్కడ మనము ఏముందంటే k విలువలు మరి కాసాగు చేసేటప్పుడు కాసాగు అంటే 1728 మరియు kలో ఉన్న సంఖ్యలు రెండింటిని కామన్గా ఉమ్మడిగా రాసుకుంటే కాసాగు అవుతుంది. ఉమ్మడిగా 2/6 ఒకవేళ k అనే సంఖ్యలో 2/6 ఉన్నా నో ప్రాబ్లం, 2/0 ఉన్నా నో ప్రాబ్లం. రెండిట్లో ఒక్కసారి ఉన్నా చాలు అంటే 2/6 ఆల్రెడీ ఉంది. మరి 3/4 గురించి ఆలోచిస్తున్నాం అంటే k సంఖ్యలోనైనా లేదా 1728లోనైనా కూడా 3/4 అనేది ఉండాలి. మరి ఎట్లాగా 1728లో లేదు కాబట్టి 100% ఎందులో ఉండాలి k అనే సంఖ్యలో ఖచ్చితంగా ఏముండాలి 3/4 ఉండాలి. ఎందుకు రెండిట్లో ఉమ్మడిగా లేకున్నా కనీసం ఒక దాంట్లోనైనా ఉండాలి కాబట్టి రాసుకోవాల్సిన సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య ఎంత k వాల్యూస్ 7 అంకెలు సాధ్యమవుతాయి. నెక్స్ట్ వన్, ఒక విభాజము భాగాఫలానికి 15 రెట్లు మరియు శేషానికి 3 రెట్లు శేషం అయితే చూడండి ఇక్కడ మనకు క్యాపిటల్ N అనే ఒక సంఖ్యని తీసుకున్నామి. శేషం ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు మాస్టరు, 40 ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు దీనికి 3 రెట్లు శేషానికి 3 రెట్లు విభాజకం అవుతుంది అంటే 3 రెట్లు అవుతుంది అంటే ఇంటూ 3 ఉన్నల్ల 12 120 భాగాఫలానికి 15 రెట్లు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ డివైజర్ 15 అంటే డివైడింగ్ 15 అంటే 8. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ 2 చెవులు అంటే 120 × 8 ప్లస్ రిమైండర్ 40. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ 960 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 1000. ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? x బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మాస్టర్ ఇక్కడ x బార్ ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0.3 బార్. వాట్ ఈస్ ద x ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ పాయింట్ తీసేస్తే 3/9. ఒకదానికే బార్ ఉంది కాబట్టి 9 వస్తుంది. మొత్తం నీ మనసులో పాయింట్ బారు లేదనుకుంటే 3 అవుతుంది. ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9లు రాయి, ఎన్నిటికి బారు లేకపోతే అన్ని 0లు రాసుకోవాలి. బార్ లేని ఒకటి కూడా లేదు కాబట్టి 9 అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు ఇది మనకేం అడిగాడు మాస్టర్ ఇక్కడ x × x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x². సో x² ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద x వాల్యూ 3/9 ఇంటూ x వాల్యూ 3/9. 9 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 1/9. ఇప్పుడు డెసిమల్లో నుంచి మళ్ళీ బార్లో చూసుకుంటే ఎన్ని 9లు ఉన్నాయి కింద 9 ఉన్నది అంటే 1 డిజిట్ తర్వాత బార్ వచ్చు, 1 డిజిట్కి బార్ వచ్చును 0.1 బార్. సింపుల్గా మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే బారు పాయింట్ లేదనుకుంటే 1/ ఎన్నిటికి బార్ ఉంది ఒకదాని బార్ ఉంది కాబట్టి 9 1/9 అవుతుంది. ఓకేనా? రైట్. ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి మాస్టర్ మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ x
ఈజ్ ఈక్వల్ టు 337.25. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 37 స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది. అప్పుడు దీన్ని వర్గమూలం చేసుకుంటే ఇది ఏమవుతుంది, 1 3 లేదా 7 అవుతుంది. ఇది దేనికి దగ్గరగా ఉంది, 3కు మరియు 4కి, అంటే చిన్నదేది 3, 33, 37. ఇందులో దీని వరుస సంఖ్యలు 3 తీసుకున్నాడు. దీని తర్వాత వచ్చే సంఖ్య 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 12. మరి 12 అంటే 12 కంటే పెద్దదా చిన్నదా, ఈ విలువ పెద్దది కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్య ఆన్సర్. పెద్ద సంఖ్య వర్గం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పెద్ద సంఖ్యను తీసుకుంటే 37 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 37.25. ఇది ప్లస్ 37 అడిగితే మైనస్ 37, రిమైనింగ్ మిగిలింది 0.0615 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.25. ఎందుకు 37 ఈ 37 పోతే 0.25 ఉంటుంది. మరి 0.25ని ఏ విధంగా రాసుకోవాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 625. ఎన్ని డిజిట్ తర్వాత 0.2 టైమ్స్ కాబట్టి ఒకసారి 2 మొత్తం టోటల్ 4. 1 2 3 4.0. సో ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ కావాలి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్, 0.0625 మైనస్ 0.0615. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసుకుంటే 0.0010. సో డెసిమల్ నుంచి కన్వర్ట్ చేసుకుంటే మనకు అప్పుడు 1 ఏమవుతుంది, పాయింట్ తీసేస్తే 4 సున్నాలు అంటే 10⁴. దీన్ని 10⁻⁻4 పైకి తీసుకొని తినవర్స్ అవుతుంది. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక కోణము యొక్క పూరక కోణము విలువ ఆ కోణము యొక్క 4 రెట్ల కన్నా 15 డిగ్రీలు ఎక్కువ అయినా ఆ కోణము యొక్క పూరక కోణము విలువ ఎంత? మరి సంపూరక కోణము అంటే ఏంటిది మాస్టర్, ఇక్కడ 180 డిగ్రీస్. టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనుకుందాం. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ టీటా. సో మరి ఇక్కడ ఏమన్నాడు, ఆ కోణము యొక్క 4 రెట్ల కన్నా 15 డిగ్రీలు ఎక్కువ. ఏ కోణము, 180 మైనస్ టీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కోణము, 15 డిగ్రీల కన్నా ఎంత ఎక్కువ, ఆ కోణము టీటా అంటే 4 రెట్లు ఎక్కువ, 4 టీటా. సో మైనస్ టీటా అన్నాడు పంపియండి, ప్లస్ టీటా అవుతుంది. ప్లస్ 15 ఇటు వస్తే మైనస్ 15, అప్పుడు 165 ఈజ్ ఈక్వల్ టు 5 టీటా. మైనస్ టీటా ఇటు వస్తే 5 టీటా ప్లస్ 15 ఇటు వస్తే మైనస్ 15. ఇప్పుడు క్యాన్సిలేషన్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది, 5 1 జా 5, 5 3 జా 5 3 జా. టీటా ఈజ్ ఈక్వల్ టు 33 డిగ్రీస్. మరి టీటా ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ అయితే మరి ఆల్ఫా విలువ కావాలి కదా మనకు. మరి అప్పుడు ఏ కోణం అడిగాడు, పూరక కోణము అంటే ఏంటిది మాస్టరు అంటే టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. పూరక కోణం అంటే 90, పూరక కోణము 90 డిగ్రీస్, సంపూరక కోణం అంటే 180 డిగ్రీస్. దట్ ఇంప్లాయిస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 33, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 33, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్. ఎంత వచ్చింది ఆన్సర్ ఇప్పుడు, 57 డిగ్రీస్. ఇది పూరక కోణం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక బహుభుజలోని 44 కర్ణములు ఉన్న బహుభుజుల భుజాల సంఖ్య ఎంత? ఫార్ములా గుర్తుంచుకోండి, n × n - 3/2 ఈజ్ ఈక్వల్ టు భుజాల సంఖ్య ఎంత ఇచ్చాడు, కర్ణముల సంఖ్య ఎంత ఇచ్చాడు, కర్ణముల సంఖ్య 44. అప్పుడు n × n - 3 ఈజ్ ఈక్వల్ 44 పంపిస్తే 88.
అప్పుడు మరి 88 అంటే చూడండి n ఇంటూ n మైనస్ 3 ఈ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత 3 సంఖ్యలని గుణిస్తే 88 రెండు సంఖ్యల్ని గుణిస్తే 88 రావాలి. ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత ఉండాలి 3 ఉండాలి. అంటే మరి 8 11 ఎమ్ములు ఎంత 88 11కి 8కి ఎంత భేదము 3. సో డిఫరెంట్ 3 ఉంది కాబట్టి అప్పుడు n ఏమవుతుంది మాస్టర్ భుజాల సంఖ్య 8 అవుతుంది. భుజాల సంఖ్య ఏమవుతుంది 8 అవుతుంది. సో భుజముల సంఖ్య 8 ఇవ్వలేదు ఆప్షన్లో 8 ఇవ్వాలి అని ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి 8. నెక్స్ట్ వన్ చూసుకోండి, ఇది ఏదో ఒకటి ఆప్షన్ పెట్టుకోండి 8. నెక్స్ట్ వన్ మరి సంపూర్ణ కోణము అనగా సంపూర్ణ కోణము అంటే ఏంటిది? సంపూర్ణ కోణము అంటే కంప్లీటెడ్, ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోయింది అంటే ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిందంటే 360 డిగ్రీస్. మరి 360 డిగ్రీస్ దేనికి ఈక్వల్ ఉంటుంది? పై అంటే ఎన్ని డిగ్రీలకి ఈక్వల్ 180 డిగ్రీస్కి ఈక్వల్. సో 360 డిగ్రీస్ అంటే కంప్లీట్ యాంగిల్ అంటే 2 × 180 పై ఈజ్ ఈక్వల్ టు 2π. ఆన్సర్ వచ్చేసి 2π. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ త్రిజాంతర చాపం పొడవు మరియు కోణము అనగా దాని వైశాల్యము. చాపం పొడవు L మరియు వ్యాసార్థము స్మాల్ r అయితే మరి దాని వైశాల్యము ఏరియా ఈజ్ ఈక్వల్ టు LR/2 ఫార్ములా. చాపం పొడవు ఇచ్చి దాని వ్యాసార్థం ఇచ్చినట్లయితే త్రిజాంతరం యొక్క వైశాల్యం ఫార్ములా LR/2. ఇఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ద లెంగ్త్ అండ్ రేడియస్ ఇస్ ద స్మాలర్, the area is equal to LR/2. Next one, లంబకోణ త్రిభుజము భూమి మరియు ఎత్తులు వరుసగా లంబకోణ త్రిభుజము యొక్క భూమి మరియు ఎత్తులు వరుసగా ఇచ్చాడు. మరి భూమి ఎంత ఇచ్చాడు మాస్టర్? ఇక్కడ లంబకోణ త్రిభుజము యొక్క భూమి మరియు ఎత్తులు, భూమి 12 సెంటీమీటర్లు, ఎత్తు 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా ఆ త్రిభుజము యొక్క కర్ణానికి ఎదురుగా గీచిన శీర్షము నుండి కర్ణము మీదికి గీచిన లంబ దూరం ఎంత? అంటే దీనికి ఎదురుగా గీశాడు, ఈ లంబ దూరం అడిగాడు. మరి ఈ లంబ దూరం అడిగినప్పుడు మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? పైథాగరస్ త్రికోణం 12² + 5² ఈజ్ ఈక్వల్ టు 169. 169 అంటే ఏం రాసుకోవచ్చు? 13². అంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది? 13 అవుతుంది. మరి లంబ దూరము ఈజ్ ఈక్వల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రెండు చిన్న భుజాలు లబ్ధము బై పెద్ద భుజం. 5 × 12 12 × 5/13. సో మరి ఆ రెండు చిన్న భుజాలు 60/13. 4 రిమైండర్ 8. 4 ఇంటీజర్ 8/13. 4 ఇంటీజర్ 8/13. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్, లంబ దూరం ఈజ్ ఈక్వల్ టు రెండు చిన్న భుజాలు లబ్ధము బై కర్ణం యొక్క పొడవు. నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజము యొక్క పరివృత్త వ్యాసార్థము అయిన అంతర్వృత్త వ్యాసార్థము. మరి పరివృత్త వ్యాసార్థము ఎంత? ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు? 8 సెంటీమీటర్లు. ఇక్కడ 8 సెంటీమీటర్లు. 8 సెంటీమీటర్ల పరివృత్త వ్యాసార్థము. అంటే R ఈజ్ ఈక్వల్ ఫార్ములా A/√3. మరి దీని నుంచి పరివృత్తము ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మాస్టర్? 8. అంటే 8 ఈజ్ ఈక్వల్ టు A/√3. అప్పుడు స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8√3. సో మనకి ఏమడిగాడు మాస్టర్? ఇక్కడ అంతర్వృత్త వ్యాసార్థం అడిగాడు. మరి అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు A/2√3. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద a వాల్యూ? 8√3/2√3.
సో డినామినేటర్ న్యూమినేటర్ √3 క్యాన్సల్ అయిపోతుంది. మరి ఇక్కడ మిగిలింది 4 1 జా 2 1 జా 2 4 జా ఈజ్ ఈక్వల్ టు 4 ఆన్సర్. 4 ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అయిన ఘనము యొక్క ఘన పరిమాణము ఎంత? మరి సమఘనము యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. మరి 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96. 6 1 జా 6 6 6 జా 6 1 జా 6 పోతుంది. మరి ఇక్కడ 6 6 జా 36. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. వాట్ ఈస్ ద a వాల్యూ? 4. మరి ఏ వాల్యూ 4 వస్తే మనకేం అడిగాడు మాస్టర్? ఇక్కడ ఏమడిగాడు మాస్టరు? ఘన పరిమాణం v ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ అంటే 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 216 అవుతుందా? 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మరి 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ ఘనపు సెంటీమీటర్లో క్యూబ్ అండి. క్యూబ్ ఉంటుంది ఇక్కడ, క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం. సో ఆన్సర్ వచ్చేసి 64. ఓకేనా? రైట్. ఒక 3 ఘనములను ప్రక్కన కలిపితే వాటి కర్ణముల పొడవు వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 ఘనములను ప్రక్కన కలిపితే వాటి ఏర్పడు కర్ణముల పొడవు అడిగినప్పుడు d ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మొదటి కర్ణం పొడవు ఎంత? 3 అంటే √3a స్క్వేరు కంప్లీట్గా హోల్ స్క్వేరు. మరి ఎన్ని కర్ణాలు ఉంటాయి? ఒక కర్ణం, ఒక భుజము, ఒక సమకరణం యొక్క పొడవు వచ్చేసింది. ఇప్పుడు అలాంటి ఎన్ని ఆట మొత్తము 3 అన్నాడు. 3 ప్రక్కన 3 అన్నాడు అంటే ఒకటి ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి ఎన్ని ఇచ్చినా కూడా ప్రతి ఒక్క దాని కర్ణం పొడవు అప్పుడు a స్క్వేర్ అవుతుంది. ఎందుకు a స్క్వేర్ అవుతుంది అంటే మనకి ఇది చతురస్రం ఏర్పడుతుంది కాబట్టి ఎన్ని ఇస్తే అన్ని a స్క్వేర్. ఇది ఒకటి ఖచ్చితంగా అన్నిటికి కలిపి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 4 అన్నాడు అనుకోండి, 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 3 a స్క్వేర్లు ఉంటుంది, ఒక 3a స్క్వేర్. కామన్గా ఫస్ట్ అన్నిటికన్నా కామన్ ఉంటే 3a స్క్వేర్ రాసుకోండి. తర్వాత ఒకటి తక్కువ, 3లో ఒకటి పోతే ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. 5 అన్నాడు అనుకోండి, 3a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఆ విధంగా రాసుకోవాలి. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు √11a స్క్వేర్. Fourth option is correct answer. Next one, √27 divided మరి ఈ విధంగా అడిగినప్పుడు మరి ఏ విధంగా చేయాలి మాస్టర్ అంటే దీని ఆన్సరు √a అంటే క్యూబిక్ రూట్ ఆఫ్ a అన్నట్టు. a అంటే ఎంత? 27. సో మరి క్యూబిక్ రూట్ ఆఫ్ అంటే ఏం రాసుకోవచ్చు? 27 హోల్ పవర్ 1/3. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? మరి మనకి ఇక్కడ 3 క్యూబ్ హోల్ పవర్ 1/3. ఈ 3 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. 3x సంఖ్యల సగటు 8x. ప్రతి ఒక సంఖ్య నుండి 2x మైనస్ 1ని తీసివేస్తే వచ్చే సంఖ్యల సగటును కనుగొనండి. మరి వచ్చే సంఖ్యల సగటును కనుగొనండి అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోండి, మరి వచ్చే సంఖ్యల సగటుని కనుగొనమన్నప్పుడు మరి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. చూడండి ఇక్కడ మనకు వచ్చే సంఖ్యల సగటు అన్నప్పుడు ఏ విధంగా చేయాలి? మరి 2x ప్రతి సంఖ్యలో నుండి ఎంత తీసివేయాలి? 2x. పాత సగటు ఎంత? 8x మైనస్ ఆఫ్ 2x మైనస్ 1. కొత్త సగటు వస్తుంది. మరి పాత సగటు తీసేయమంటే తీసేయాలి, కొత్త సగటు కావాలంటే కలపాలంటే కలపాలి. కొత్త సగటు ప్రతి సంఖ్య నుండి కలపగా అంటే
సగటుని కలపాలి. ఒకవేళ తీసివేయగా అంటే తీసివేయాలి, లేదా భాగారం చేయాలంటే భాగించాలి, లేదా గుణించు ప్రతి సంఖ్యనంటే పాత సగటుని ఇంటూ గుణించాలి ప్రతి సంఖ్య. అలా గుణించాలి. 8x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 1. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. అంటే పాత సగటు ఇస్తాడు, ప్రతి సంఖ్య నుండి కూడగా అంటే పాత సగటుకి ఎంత కూడగా అన్నప్పుడు అంత కూడాలి. ఒకవేళ ప్రతి సంఖ్యకు కలపగా అంటే కలపాలి, తీసివేయగా అంటే పాత సగటు నుండి తీసివేయాలి, లేదా ప్రతి సంఖ్య నుండి గుణించగా అంటే పాత సగటుకి గుణించండి, లేదా ప్రతి సంఖ్య నుండి భాగించగా అంటే పాత సగటుని గుణించండి. ఓకేనా? ఇవి 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఎడిషన్ చేస్తే ఎడిషన్ చేయాలి, డివైడ్ చేస్తే డివైడ్ చేయాలి, మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేయాలి. అండ్ 4గిట్లో ఏది అడిగితే దాన్నే చేయాలి. భాగించాలంటే భాగించాలి, గుణించాలంటే గుణించాలి, నెక్స్ట్ వన్ కూడాలంటే కూడాలి, తీసివేయాలంటే తీసివేయాలి. ఏ విధంగా అడిగితే అదే విధంగా చేయాలి. నెక్స్ట్ వన్, 2 సంఖ్యల మొత్తం వాటి మధ్య భేదముకు 3 రెట్లు అయిన ఆ 2 సంఖ్యల నిష్పత్తి. చాలా ఈజీ అండి. ఆ 2 సంఖ్యలేగా ఇవి, ఆ 2 సంఖ్యలు. ఇది ఆప్షన్ త్రో చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ఏమన్నాడు, మొత్తానికి వచ్చిన మొత్తము భేదానికి 1:3 రేషియోలో ఉండాలి. ఎందుకు 3 రెట్లు అన్నాడు కదా, అంటే మొత్తము 3 భాగాలు ఉంటే భేదం ఎంత ఉండాలి, 1 భాగం ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎంత 4, భేదం ఎంత 2, అంటే 1:2 ఉంది. ఇది కాదు. మొత్తం ఎంత 4, భేదం ఎంత 2, మరి ఉందా 1:3 రేషియో? లేదు. నెక్స్ట్ వన్, మొత్తం ఎంత 3, భేదం ఎంత అవుతుంది 1, అంటే చూడండి 2 సంఖ్యల మొత్తము 3 ఉంది, ఆ 2 సంఖ్యల మధ్య భేదం 1 ఉంది. భేదానికి మొత్తం ఏ విధంగా ఉండాలన్నాడు, 3 రెట్లు. భేదానికి మొత్తం ఏ విధంగా ఉంది, 3 రెట్లు ఉంది. అంటే భేదము 1 ఉంటే మొత్తం ఎంత ఉంది, 3 ఉంది. కాబట్టి భేదముని మొత్తముతో కంపారిజన్ చేసి ఏ విధంగా వచ్చింది, 1:3 రేషియోలో వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 0.8 మరియు 0.2 యొక్క 3వ అనుపాతం ఎంత? మరి ఇక్కడ 3వ అనుపాతం అడిగాడు. అంటే A, B, Cలు 3 అనుపాతములో ఉంటే C = B²/A. అప్పుడు C = B. వాట్ ఈస్ ద B వాల్యూ? 0.2 × 0.2/0.8. ఇప్పుడు క్యాన్సిలేషన్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ లేదనుకుంటే ఏమవుతుంది మాస్టర్? ఇక్కడ మనకు పాయింట్ లేదనుకుంటే 4/8 అవుతుంది. పాయింట్ రెండింటి తర్వాత పైన చూస్తే రెండింటికి పాయింట్ 1 + 1 ఎంత 2, కింద మాత్రం 1 ఉంది. అంటే ఎక్కడ తక్కువ ఉంది, కింద తక్కువ ఉంది కాబట్టి ఒక 0 పెట్టు. 4 1 4, 4 2 8, అంటే 1/20. మరి 1/20ని ఏ విధంగా క్యాన్సల్ చేయాలి? మనకు డెసిమల్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ పాయింట్ పెడతాం, 10 అయింది, ఒక 0 తీసుకోండి, 100 అవుతుంది. 1 5. ఆన్సర్ వచ్చేసి 0.05. 0.05. ఏ సంఖ్య యొక్క 18% విలువ 75 యొక్క 12% విలువకి సమానం అవుతుంది? ఏ సంఖ్య x అనే సంఖ్యను 18% విలువ 75కు 75 యొక్క 12% సమానం అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు, ఆ స్టెప్ రాయడం వస్తే చాలు. ఒక సంఖ్య తెలవది x అనుకుంటున్నావు, ఆ సంఖ్య యొక్క 18%, 18 రాసినావు, శాతం విలువ ఈ విలువ 75 యొక్క 12% విలువకి సమానం. 75లో 12% విలువకి సమానం అవుతుంది. అప్పుడు ఏ విధంగా రాసుకుంటాం? క్యాన్సిలేషన్లో అయితే చూడండి, ఇక్కడ శాతానికి శాతం క్యాన్సల్ చేసుకోండి. 6 ఎక్కంలో క్యాన్సల్, 6 3 18, 6 2 12, 3 1 3, 3 25. సో x = 25 2 50. 25 2 50. ఓకేనా?
ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 50 ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, అమ్మిన ధర సగం అయినప్పుడు నష్టం 3 రెట్లు అవుతుంది, అయినా కొన్న ఎంత శాతం నష్టం? మరి అమ్మకం వెలలో సగం అయినప్పుడు అమ్మకం వెల సగం అయినప్పుడు అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మరి నష్టానికి 3 రెట్లు, మరి నష్టానికి 3 రెట్లు అవుతుంది. నష్టానికి 3 రెట్లు అవుతుందంటే ఇది ఒకటి పోతుందంటే ఇక్కడ 2 అవుతుంది, 2 రెట్ లాస్. సో మరి ఇప్పుడు అమ్మకం వెల ఈజ్ ఈక్వల్ టు 4 లాస్. అంటే ఇప్పుడు రేషియో ఏ విధంగా తీసుకోవచ్చు చూడండి. ఇక్కడ మనకు అమ్మకం వెల రేషియో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఇది 1 అవుతుంది. మరి ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుంది మాస్టర్ అంటే 5 అవుతుంది. సో మరి దేని మీద లాస్ అవుతుంది మాస్టర్ అంటే ఇది ఏమవుతుంది అప్పుడు? కొన్న వెల ఎంత కొన్నాడు మాస్టరు? 5 రూపాయలకు కొన్నాడు. అమ్మకం వెల ఎంత? 1 రూపాయకు. లాస్ ఎంత? 4 రూపాయలకు వచ్చింది. మరి అప్పుడు నష్ట శాతము అడిగాడు. మరి నష్ట శాతం అడిగితే నష్టము ఎంత? నష్టము శాతము 1 బై దేని మీద? 5 మీద కొన్నది. ఎంత శాతం? 100. నష్టము అంటే నా ఎల్లుని క్లోజ్ చేసుకుంటే 1, ఎంత 4 అన్నట్టు. కొన్న వేల 5 1 5 5 20ల. సో 20% ఆన్సర్ 20%. నెక్స్ట్ వన్, కొంత సొమ్ము యొక్క బారు వడ్డీ 6 సంవత్సరాలలో దానిలోని 4/6/25 వంతు అయిన వార్షిక వడ్డీ రేటు, బారు వడ్డీ రేటు. మరి బారు వడ్డీ రేటు అడిగినప్పుడు చూడండి 6 సంవత్సరాలలో ఎంత అయింది? 6 సంవత్సరాలలో ఎంత అయింది మాస్టర్? ఇక్కడ 6/25 అయింది. ఇప్పుడు 1 సంవత్సరానికి ఎంత అవుతుంది మాస్టరు అని అడిగితే మరి 1 సంవత్సరానికి ఎంత అవుతుంది? 6 క్యాన్సిల్ అయిపోతే 1/25. అందులో 1 సంవత్సరానికి అడిగాడు కాబట్టి మరి మనకి ఏ విధంగా తీసుకుంటాము? శాతములో అడిగాడు కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ 1/25 ఇంటూ శాతం వడ్డీ రేటు. R ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు అంటే ఇంటూ 100. 25 1 25 నల్ల ఈజ్ ఈక్వల్ టు 4%. 1 సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు? 4%. 2 రైళ్లు ఒకే స్టేషన్ నుండి ఒకే దిశలో బయలుదేరి ఒకే దిశలో ప్రయాణించాయి. వాటి వేగాలు మరి ఒకే దిశలో అన్నప్పుడు వాటి వేగాల మధ్య భేదము చూడాలి. వాటి వేగాల మధ్య భేదము ఎంత వస్తుంది మాస్టర్? 1 70 మరొకటి ఎంత? 60 ఈజ్ ఈక్వల్ టు 10 kmph. మరి kmph 6 గంటల తర్వాత ఆ 2 రైళ్ళు 6 గంటల తర్వాత ఇది గంటలలో ఉంది, ఇది గంటలలో ఉంది. 6 గంటల తర్వాత అంటే 6 × 10 kmph ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్. 10 × 6 గంటలు అడిగాడు కాబట్టి 6. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, 2x మైనస్ ఇక్కడ ఏమన్నాడు? 2x ప్లస్ 2x ప్లస్ 2 మైనస్ 4 × 2³ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద x³ వాల్యూ అడిగాడు. మరి x³ అడిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ఆల్జీబ్రాని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సబ్స్టిట్యూట్ మెథడ్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. సబ్స్టిట్యూట్ మెథడ్ ఏ విధంగా చేయాలి అనంటే మరి సబ్స్టిట్యూట్ మెథడ్ x³ 125 అయితే 5 అవుతుంది. ఆప్షన్ ఏ 5 అవుతుంది. మరి 5 అయితే 5 పవర్ 5 × 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే 1024. మరి ఇక్కడ 1024 అంటే ఇది ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ x లేదు అంటే ఇది ఎంత ఉంది? 32 ఉంది. చూడండి ఇక్కడ 4 × 8 32 అంటే
-32 ఉందంటే ఖచ్చితంగా ఈ విలువ ఏమైనా ఉండాలి, 32 ఉండాలి. అంటే x ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x 125 అనుకో, 125 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 5 అవుతుంది. 5 అవుతుంది అప్పుడు 2 పవర్ 10, 2 పవర్ 10 అంటే ఎంత? 1024, 1024, చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి కాదు. మరి 4 తీసుకున్నట్లయితే 4 క్యూబ్ అంటే 4 చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 పవర్ 8, మరి 2 పవర్ 8 కూడా చాలా బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది, అది కూడా కాదు. మరి 8 తీసుకోండి, x³ 8 తీసుకుంటే x 2 తీసుకోండి. మరి x 2 తీసుకుంటే ఇప్పుడు 2 పవర్ 2 × 2 4, 2 పవర్ 2 4 అంటే ఎంత? 16 ప్లస్, మరి ఇక్కడ 2 + 2 ఎంత? 4, 2 పవర్ 4 అంటే ఎంత? 16. చూడండి ఇప్పుడు ఇక్కడ +16 -16 +32 -32 ఈక్వల్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి x³ వాల్యూ ఏమవుతుంది మాస్టరు? 8 అవుతుంది. సబ్స్టిట్యూట్ మెథడ్లో చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మరి a is equal to 3x² - 2xy + y² and b is equal to 5x² - 3xy - 2y². then 5a minus b. 5a ఫస్ట్ 5a చేయండి. 5a is equal 5తో మల్టిప్లై చేస్తే 15x² minus 10xy plus y². so next one b is equal as it is 5x² minus 3xy minus 2y². సో ఇప్పుడు ఏమన్నాడు మాస్టర్ ఇక్కడ? 5a minus b. సో 5a minus b అంటే b ముందు ఏ గుర్తుంది మాస్టర్? ఇక్కడ మైనస్ ఉంది. అంటే మనం రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు సింబల్ మారుతుంది. ఏం లేదంటే ప్లస్ ఉందంటే మైనస్, మైనస్ ఉందంటే ప్లస్, మైనస్ ఉందంటే ప్లస్. చూడండి ఇక్కడ +15 ఉంది, -5 అంటే 10x² ప్లస్ 10x² minus 10xy plus 3y minus 7xy. నెక్స్ట్ +y² plus 2y² plus 3y². సో ఆన్సర్ వచ్చేసి ఏది ఉంటుంది? +10x² plus 10x² 1 or 3 ఉంది చూద్దామి, minus 7xy plus 3y². చూడండి ఇక్కడ మనము ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి, సారీ ఇది 5 అవుతుంది. సో అప్పుడు ఇదేమవుతుంది మాస్టర్ అంటే చూడండి ఇక్కడ 7y². సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ +7 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ విధంగా మనము ప్రాబ్లాన్ని చేయడానికి ట్రై చేయండి. మనము ఇప్పుడు నేను చెప్పినయే రావు, కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్లో 8:30 to 9:30 లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు లైవ్ క్లాసులు కూడా వినండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా అతి త్వరలోనే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ మొత్తము ఫ్రీగా పెట్టేసాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ సిస్టమ్ క్లాసుల వరకు వినవచ్చు ఫ్రీగానే. నెక్స్ట్ రేఖా గణితం కూడా రేపు వారు ఎల్లుండి అప్లోడ్ చేస్తున్నాము. ఈ 2 డేస్లోనే రేఖా గణితము అంటే జామెట్రీ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ట్రై మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మీ మిత్రులకు కూడా తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.